వేరే కంట్రీస్ లో చదువుతో పాటు కంపల్సరీ ఏమిటంటే నువ్వు లలిత కళలన్నా తీసుకోవాలి, స్పోర్ట్స్ అన్నా తీసుకోవాలి. దానివల్ల ఏం జరుగుతుంది, ఒకవేళ నువ్వు ఇక్కడ విద్యలో ఏదైనా సాధించలేనుకో, యూ విల్ బికమ్ ఎ సింగర్, యూ విల్ బికమ్ ఎ మ్యూజిషియన్, లేదా లలిత కళలు డ్రామా ఆర్టిస్ట్ అవుతావు, రైటర్ అవుతావు, పోయిటర్ అవుతావు, పెయింటర్ అవుతావు. జీవితం అంటే నీ జీవనాన్ని కొనసాగడానికి నీ విద్య అలా పనికొస్తుంది. ఇక్కడ నువ్వు చదువు 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 24x చదువు. ఈ 24x చదువు చేస్తున్న వీళ్ళు గట్టిగా లీవ్ లెటర్ ఇంగ్లీష్ లో రాయలేరు, వీళ్ళు గట్టిగా తెలుగు పద్యం చెప్పలేరు వీళ్ళు. మరి ఏం ఎడ్యుకేషన్ సిస్టమ్ నాకు అర్థం కావట్లేదు. ఈ బాస్కెట్బాల్ గేమ్ అయ్యి వెళ్ళొచ్చి నెల పైన అయింది అనుకుంటా. దీని తర్వాత త్రోబాల్ సైక్లింగ్ అవన్నీ అయ్యాయి. ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ఈ చిన్న క్లిప్ చూసినప్పుడు ఇది గుర్తొచ్చింది. ఆ క్లిప్కి కరెక్ట్గా ఈ వీడియోలు అయితే మ్యాచ్ అవుతాయని. ఎందుకంటే ఇక్కడైతే ఇది కామన్, ఇందులో చెప్పుకోవడానికి పెద్దగా ఏమి ఉండదు. చిన్నపిల్లలకి కానీ చిన్నప్పటి నుంచే వాళ్ళకి ప్రతి యాక్టివిటీ ఓన్లీ చదువునే కాకుండా మిగతావి అవుట్ గోయింగ్ గేమ్స్ అనేవి, ఇన్నర్ గేమ్స్ అన్నీ ఇన్వాల్వ్మెంట్ చేస్తారు తల్లిదండ్రులు కానీ, అలాగే స్కూల్లోని కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో అందువల్ల వాళ్ళకి ఇవన్నీ కామనే. ఇప్పుడు మన ఇంటి దగ్గర చూసుకుంటే ఇప్పటికి 2026లో ఉన్నాం. ఇప్పటికి కూడా 10th అయినా అంటే కాలేజీ, పోనీ 10th ముందు ఎవరైనా ఏ స్కూల్లో అయినా వాళ్ళని ఎక్కడి నుంచి, మన ఇంటి దగ్గర నుంచి ఏ స్కూల్ నుంచి అయినా కానీ ఒక స్పోర్ట్స్కి సంబంధించింది ఎవరైనా గెలిచారు, బయటికి వెళ్ళి ఇన్వాల్వ్మెంట్ ఎక్కడైనా ఉంటుందా? ఆ సపోర్ట్ ఇంకే ఉండదు ఆ స్కూల్ తరపు నుంచి కూడాను. ఎంతసేపు కూర్చోబెట్టి క్లాస్ అయిపోయిందా, మార్నింగ్ 8 ఈవినింగ్ 4 అయిపోయిందా, దాని తర్వాత స్పెషల్ క్లాసెస్, అవి అయిన తర్వాత ఇంటికి వెళ్తే ట్యూషను. ఎంతసేపు చదువు అనే కాకుండా కొంచెం అవుట్ ఆఫ్ స్టడీ కూడా ఎప్పుడైతే పిల్లలకి అలవాటు చేస్తారో అప్పుడు వాళ్ళకి థింకింగ్ మారుతుంది, కొంచెం బేగా గ్రో అప్ అవ్వడానికి బాగుంటుంది కూడా.